Hi, welcome to the show. Hi. So, yes, now we'll be doing the preview for qualifier 1 of this IPL 2024, and that is between KKR versus SRH. సో ఎస్ఆర్హెచ్ చూసాం మనం లాస్ట్ మ్యాచ్ 2 పాయింట్స్ గెయిన్ చేసి అండ్ ఆర్ఆర్ మ్యాచ్ కూడా రద్దు అవడంతో సెకండ్ పొజిషన్కి వచ్చి అండ్ సెకండ్ పొజిషన్ నుంచి క్వాలిఫైయర్ 1 అయితే ఆడుతున్నారు ఇక్కడ. సో ఎస్, ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎస్, ఐ థింక్ ఎస్ఆర్హెచ్ డిజర్వ్ ద సెకండ్ పొజిషన్, అందులో డౌట్ లేదు. అండ్ దానికి తోడు ఇప్పుడు కేకేఆర్ కూడా టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ క్వాలిఫైయర్ మ్యాచ్ కాబట్టి ఎవరు ఓడిపోయినా కూడా వాళ్ళకి ఇంకొక అవకాశం దొరుకుతుంది. సో అందువల్ల ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఇట్లాంటి ఫార్మాట్ అనేది ఉండడం కనుక చూస్తే. సో ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అలాగే వాళ్ళు మంచి మొమెంటంతో ఉన్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ గెలిచి. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ లాస్ట్ ఎప్పుడో ఆడింది మ్యాచ్ అండ్ దెన్ వాళ్ళకి ఇంతవరకు సరిగా మ్యాచెస్ జరగలేదు అండ్ వర్షం వల్ల రద్దయ్యాయి. సో ఇట్స్ బిట్ డిఫికల్ట్ ఫర్ కేకేఆర్ టు గెట్ బ్యాక్ దట్ మొమెంటమ్. సో ఈ అవకాశాన్ని ఎస్ఆర్హెచ్ ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది అనేది చూడాలి మరి. బట్ ఓవరాల్గా చూస్తే కేకేఆర్కి మంచి రెస్ట్ అయితే దొరికింది అనుకోవచ్చు ఈ 10-15 days. బట్ ఇట్స్ గోయింగ్ టు బీ క్రాకర్ ఆఫ్ ద సీజన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ ఈ రెండు టీంలు టాప్ టీమ్స్ ఇన్ ద సీజన్ అండ్ టాప్ టీమ్స్ ఇన్ ద టేబుల్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి అండ్ బౌలింగ్లో కూడా సేమ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ దట్ స్పిన్ డిఫరెన్సియేషన్కి వస్తే తప్ప. బట్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ అహ్మదాబాద్లో మనం హైదరాబాద్ కూడా బాగా ఆడడం చూసాము. దానికి తోడు ఈవెన్ కేకేఆర్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. It's going to be a tug of war, definitely cracker of the first qualifier లాగా ఉండబోతుంది ఈ మ్యాచ్. ఎస్, ఇద్దరికి న్యూట్రల్ వెన్యూ అండ్ అట్ ద సేమ్ టైమ్ రెండు మంచి టీమ్స్, స్ట్రెంగ్స్ కూడా చాలా ఈక్వల్గా ఉంటాయి అండ్ వాళ్ళ అడ్వాంటేజ్ కూడా బ్యాటింగ్ ఉంటుంది. సో ఇద్దరికి ఒక మంచి మ్యాచ్ అని అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రెండు టీంలు చాలా ఫ్రీగా ఆడతాయి ఈ మ్యాచ్ అని అనుకోవచ్చా? యా, డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫార్మాట్. సో ఈ టీమ్స్ ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దే కెన్ ప్లే వెరీ ఫ్రీ క్రికెట్. సో కేకేఆర్కి ఐ థింక్ వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దవడం అనేది కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది బికాస్ దే డి నాట్ హ్యాడ్ దట్ ప్రాక్టీస్. బట్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే దే జస్ట్ గాట్ ద విన్నింగ్ స్ట్రీక్ అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు గో విత్ మోర్ కాన్ఫిడెన్స్ దాన్ కేకేఆర్. So yeah, it's really super interesting match. Yes, definitely. And పిచ్ అండ్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ పిచ్ ఈ సీజన్ మొత్తం చూసాము మనం, చాలా వరకు బ్యాటింగ్ పిచ్ అయితే ఉన్నింది అండ్ స్కోర్స్ కూడా చాలా హైగా ఉన్నింది. బారింగ్ 1-2 మ్యాచ్లు తప్ప మోస్ట్లీ బ్యాటింగ్ సర్ఫేసెస్ ప్రొవైడ్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం స్పిన్కి కాస్త అనుకూలించినప్పటికీ స్కోర్స్ అయితే హై రేంజెస్లోనే ఉండేవి. సో ఈ మ్యాచ్ కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆబ్వియస్లీ, అందులో డౌట్ లేదు. సో రెండు టీమ్స్ స్ట్రాంగ్ బ్యాటింగ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి అండ్ దానికి తోడు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ అక్కడ వరల్డ్ కప్ గెలిచిన గ్రౌండ్ అది కాబట్టి ఐ థింక్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ కెన్ డెఫినెట్లీ బ్రింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు దట్ స్టేడియం. అండ్ దానికి తోడు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాట్ కమిన్స్ ఈజ్ రియలీ గుడ్ అట్ సైలెన్సింగ్ ద క్రౌడ్. అండ్ కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ కేకేఆర్ ఫ్యాన్స్కి అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉండబోతుందేమో అనిపిస్తుంది. బట్ యూ నెవర్ నో. సో ఈ గ్రౌండ్ ఏంటంటే డెఫినెట్లీ హై స్కోరింగ్ ఉంటుంది బికాస్ ది ఫస్ట్ క్వాలిఫైయర్ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ హై స్కోరింగ్ మ్యాచ్. అండ్ మనం చూసాము అహ్మదాబాద్ గ్రౌండ్ హై స్కోరింగ్కి బ్యాటింగ్ అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ స్పిన్కి అనుకూలించినా కూడా ఇట్స్ మెజారిటీ ఆఫ్ ద టైం బ్యాటింగ్ ట్రాక్గానే ఉండబోతుంది. సో డెఫినెట్లీ 200 అబౌవ్ స్కోర్స్ అయితే వీ కెన్ డెఫినెట్లీ విట్నెస్ దట్. ఎస్, రెండు టీమ్స్కి చాలా గ్యాప్ కూడా వచ్చింది. సో ఇద్దరికి కాస్త టైం అయితే దొరికింది అండ్ దాంతో ఎస్ఆర్హెచ్ కూడా ఒక మ్యాచ్ ఆడి దీంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇద్దరికి ఒక రకంగా తీసుకుంటే చాలా ఫ్రీగా ఆడే అవకాశం ఉంది అండ్ యా, డెఫినెట్లీ ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే జరుగుతుంది అని అనుకోవచ్చు. సో లైనప్లో కనుక తీసుకుంటే చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఐ థింక్ లైనప్లో చేంజెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ రెండు టీమ్స్
కంప్లీట్ స్ట్రెంగ్స్ తోటి వెళ్తాయి. ఇక్కడ ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇంకా అవసరం లేదనమాట. సో ఆ ప్లే ఆఫ్ సీజన్ ఏదైతే ఉందో అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఐ థింక్ దే హ్యావ్ టు గివ్ దేర్ బెస్ట్ స్ట్రెంగ్స్ ఇన్ టు ది లైనప్స్. కాబట్టి ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే మాత్రం మేబీ ఒక చేంజ్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు, ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ గ్లెన్ ఫిలిప్స్ని ఆడించే అవకాశం అయితే ఇవ్వాలి. బట్ ఆ ఛాన్స్ ఇప్పుడు తీసుకుంటారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఉనద్కత్ హ్యాస్ టు కమ్ బ్యాక్, ఎందుకంటే బౌలింగ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఎందుకంటే కేకేఆర్కి బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఉనద్కత్, భువి, ప్యాట్ కమిన్స్ అండ్ నటరాజన్ ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ నితీష్. ఎందుకంటే స్పిన్ మీద డిపెండ్ అవ్వలేరు ఎస్ఆర్హెచ్. దే హ్యావ్ వెరీ వీక్ స్పిన్ అటాక్ కంపేర్ టు కేకేఆర్. కాబట్టి ఈ ఐదుగురు డెఫినెట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి SRH లైనప్లో. సో ఐ డోంట్ థింక్ దే విల్ గో విత్ ద సేమ్ లైనప్ యాజ్ విత్ పంజాబ్ అని అనుకోను. ఉనద్కత్ అయితే ఈ మ్యాచ్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్, అండ్ డెఫినెట్లీ పిచ్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టి చేంజెస్ అయితే చేసే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. అండ్ కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ దాంట్లో డెఫినెట్లీ ఫిల్ సాల్ట్ ఉండటం లేదు, అండ్ ఫిల్ సాల్ట్ ప్లేస్లో రహ్మానుల్లా గుర్బాజ్ ఆడే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాళ్ళకి కాస్త డిసడ్వాంటేజ్ అయ్యింది అనుకోవచ్చా? డెఫినెట్గా మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము కేకేఆర్కి ఆప్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ దే కెన్ టెస్ట్ దేర్ బెంచ్ స్ట్రెంగ్స్ అని. బట్ ఎప్పుడు వాళ్ళు ఆ అవకాశం అయితే సద్వినియోగం చేసుకున్నట్లేదు. కాకపోతే ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ లేకపోవడం అనేది డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కేకేఆర్ మీద. అండ్ దానికి తోడు ఇప్పుడు గుర్బాజ్ వచ్చి డైరెక్ట్గా ఒక స్ట్రైట్ అవే ఇన్నింగ్స్ ఆడడం, దట్టు ఇంపార్టెంట్ మ్యాచ్లో ఆడటం అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో వాళ్ళు అటువంటి డెసిషన్ తీసుకుంటారా లేకపోతే వెంకటేష్ అయ్యర్ని ప్రమోట్ చేసి ఓపెనింగ్ స్లాట్లో పంపిస్తారా అనేది వెయిట్ చేసి చూడాల్సిన విషయం. బట్ ఇన్ ఎనీవే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ సూపర్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్ టు క్యాపిటలైజ్ దిస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. వాళ్ళు ఏదైతే ఇంప్రూవ్ ఇస్తూ వచ్చారో ఫిల్ సాల్ట్ అండ్ నారాయణ్, ఇప్పుడు ఫిల్ సాల్ట్ లేకపోవడం కనుక డెఫినెట్గా ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్, ఒక రకంగా తీసుకుంటే ఎస్ఆర్హెచ్కి డెఫినెట్లీ చాలా ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది. బికాజ్ వాళ్ళ సెకండ్ పొజిషన్కి రావడం అనేది ఆర్ఆర్ మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, అండ్ ఆర్ఆర్ మ్యాచ్ రద్దు అవ్వడంతో వాళ్ళు 1 పాయింట్ గెయిన్ చేశారు అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ లభించింది. సో ఈ మ్యాచ్ డెఫినెట్లీ ఫ్రీగా ఆడతారు అండ్ ఎస్ఆర్హెచ్కి ఇది చాలా మంచి ఛాన్స్. టాప్ ఆఫ్ ద ఆర్డర్ నుంచి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ క్లాసెన్ చాలా మంచి ఫామ్లో కూడా ఉన్నారు కాబట్టి ఇది చాలా క్రూషియల్ మ్యాచ్ అని అనుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. అండ్ ఇది కనుక విన్ అయితే డెఫినెట్లీ ఫైనల్కి వెళ్తారు డైరెక్ట్గా. అండ్ ఫైనల్లో ఈ ఎలిమినేటర్ నుంచి వచ్చిన టీం అండ్ అలాగే క్వాలిఫైర్ 1లో ఎలిమినేటెడ్ టీం ఏదైతే ఉంటుందో అది క్వాలిఫైర్ 1 నుంచి వచ్చిన టీంని క్వాలిఫైర్ 2లో మీట్ అవుతారు. అండ్ అక్కడి నుంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్లో మీట్ అవుతారు. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు ఈ మ్యాచ్. ఈవెన్ దో ఒకవేళ ఓడిపోయినప్పటికీ ఒక అవకాశం అయితే డెఫినెట్లీ వాళ్ళకు ఉంటుంది. అది ఒక నాకౌట్ లాగా ఉంటుంది అగైన్, అండ్ ఆ మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. సో ఎస్, రెండు టీమ్స్ కనుక తీసుకుంటే ఇక్కడ చాలా టైట్గా ఉన్నాయని అనుకోవచ్చు విత్ దేర్ లైనప్స్. అండ్ ఈ మ్యాచ్ కనుక పర్టికులర్గా తీసుకుంటే కీ ప్లేయర్స్ గారు ఉండబోతున్నారు. ఐ థింక్ ఈ మ్యాచ్లో డెఫినెట్గా ట్రావిస్ హెడ్, నితీష్ యాజ్ వెల్ యాజ్ క్లాసన్ అండ్ దెన్ భువి. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే. డెఫినెట్లీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ హ్యాస్ టు గివ్ స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇవ్వాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుండి. అండ్ డెఫినెట్గా వాళ్ళు ఐ థింక్ కేకేఆర్ పేస్ అటాక్ని కనుక ఫస్ట్ 6 ఓవర్స్లో యూజ్ చేసిందంటే మాత్రం ఇట్స్ క్లియర్ దట్ ఎస్ఆర్హెచ్ గోయింగ్ టు క్యాపిటలైజ్ ఇట్. ఒకవేళ వాళ్ళు కనుక స్పిన్ అటాక్ని యూజ్ చేస్తే అప్పుడు దేర్ కుడ్ బి ఎ స్లైట్ వేరియేషన్ అయితే కనిపించవచ్చు. కాబట్టి ఐ థింక్ ఈ నలుగురు ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్. అలాగే కేకేఆర్ విషయానికి వస్తే డెఫినెట్లీ నారాయణ్ ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ క్రూషియల్ రోల్ అండ్ వెంకటేష్ అయ్యర్, దానికి తోడు శ్రేయస్ అయ్యర్ అండ్ దెన్ హర్షిత్ రాణా. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ ఫర్ కేకేఆర్ టు పర్ఫామ్ వెల్. అండ్ ప్రిడిక్షన్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నాను? ఐ థింక్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్కి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బికాజ్ వాళ్ళకు విన్నింగ్ మొమెంటం ఒకటి, హై కాన్ఫిడెన్స్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ ఫ్రీ క్రికెట్. అండ్ దెన్ దానికి తోడు వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేశారో చేసేటప్పుడు
అవి కరెక్ట్ చేసుకున్నారు. ఈవెన్ చేజింగ్లో కూడా దే ఆర్ ఏబుల్ టు స్కోర్ క్విక్లీ అండ్ ఫ్రీలీ. సో అది లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు చేసి చూపించారు. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ స్కోరింగ్ హై రన్స్, బట్ ఇక్కడ చేజింగ్లో కూడా దే ఆర్ క్లోజింగ్ ద గేమ్స్ ప్రిటీ క్విక్లీ. సో అది నేర్చుకున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్, ఐ థింక్ ఎస్ఆర్హెచ్ హ్యావింగ్ ఏ సూపర్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం కేకేఆర్ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ ఉండకపోవడం ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. అండ్ అగైన్ దానికి తోడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కన్సిస్టెన్సీ వాళ్ళు తీసుకొని రావాలి. మనం రింకు సింగ్ అంత హై ఇన్నింగ్స్ ఈ సీజన్లో అయితే చూడలేదు అతని దగ్గర నుండి. సో అది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ దానికి తోడు రసెల్ కూడా వీ హ్యావెంట్ సీన్ హిమ్ ప్లేయింగ్ టూ మెనీ సూపర్ ఇన్నింగ్సెస్ ఏవైతే మనం జనరల్గా చూస్తామో, రసెల్ నుండి ఆ ఇన్నింగ్సెస్ మనం చూడలేదు. మేబీ బికాజ్ వాళ్ళకి ఆపర్చునిటీ రాకపోవడం ఈజ్ వన్ ఫ్యాక్టర్, అండ్ వచ్చినా కూడా మేబీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ రావడం అనేది అనదర్ ఫ్యాక్టర్. సో ఓవరాల్గా చూస్తే అన్ని ఫ్యాక్టర్స్ని ఆలోచిస్తే కనుక ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దే ఆర్ గోయింగ్ విత్ ఎ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. అండ్ అట్ ది సేమ్ టైం ప్యాట్ కమిన్స్కి ఆ గ్రౌండ్ బాగా మంచిగా తెలుసు అనమాట, ఎలా ఉంటుంది గ్రౌండ్ ఏంటి అనేది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ SRH advantage game, and they are going to be the winners of this match. ఎస్, అండ్ అట్ ద సేమ్ టైం ట్రావిస్ హెడ్కి సెంచరీ ఉంది అక్కడ లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఫ్రీగా ఆడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మనకు తెలుసు ఎస్ఆర్హెచ్ ఫ్రీగా ఆడింది అంటే ఎలా ఆడతారు అని చెప్పేసి. అండ్ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ సూపర్ స్ట్రాంగ్ టీమ్. అండ్ కేకేఆర్ డెఫినెట్లీ ఇక్కడ భయపడాల్సిన విషయం అయితే ఉంటుంది. సో కేకేఆర్ దీన్ని ఎలా తీసుకుంటారు అనుకోవచ్చు. ఐ థింక్ కేకేఆర్ కూడా రెడీగా ఉంటారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని ఎలా కౌంటర్ అటాక్ చేయాలనే ప్లాన్స్లో డెఫినెట్గా ఉంటారు. దానికి తోడు వాళ్ళ బౌలింగ్లో చక్రవర్తి అండ్ నారాయణ ఈస్ గోయింగ్ టు ప్లే మచ్ కీ రోల్ దాన్ ఎనీ అదర్ బౌలర్స్. ఎందుకంటే స్టాక్ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు త్రూ అవుట్ ది సీజన్. అండ్ దెన్ దానికి తోడు హర్షిత్ రాణా కొంచెం బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ హీఈస్ బిట్ ఆఫ్ ఇన్ అండ్ అవుట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ కేకేఆర్ హ్యాస్ టు ప్లాన్ రియలీ వెల్. వాళ్ళ బౌలింగ్ అటాక్ని బాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. బికాజ్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ మచ్ స్ట్రాంగర్ బ్యాటింగ్ లైనప్ దాన్ కేకేఆర్ అనుకోవచ్చు. బికాజ్ ఇక్కడ ఈ ఏదైతే బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ ఉందో అది చాలా స్ట్రాంగ్. బికాజ్ అభిషేక్ ఎలా ఆడుతున్నాడో చూసాము, దానితో ట్రావిస్ హెడ్ ఎలా ఆడుతున్నాడో చూసాము. వాళ్ళు 9 ఓవర్స్లో 160 రన్స్ స్కోర్ చేయడం కూడా చూసాము. సో వీటన్నిటిని చూస్తే కనుక కేకేఆర్ డెఫినెట్లీ దే మైట్ హ్యావ్ టు give focus to their bowling attack much more strength rather than to the batting అనిపిస్తుంది. So I think KKR should be having plans to tackle how to tackle Travis Head and then how to tackle Abhishek Sharma and Klaasen. And Travis Head ni tackle చేయడానికి they should use their spin attack, because ఇనిషియల్గా 6 ఓవర్స్లో కనుక వాళ్ళు స్పిన్ అటాక్ని దించగలిగితే then they can succeed. If they go with the pace attack in the first 6 overs, then it is difficult to see them restricting SRH, because initial 6 overs kanaka wicket padaledu ante definitely ga 90 for 0 untundi, and that itself will give an indication that 230 is definitely on the board ane avakashalu ekkuva kanipistayi. So KKR has to do well. Yes, absolutely, and it is going to be another blockbuster match అని అనుకోవచ్చు. And yes, we have to wait and see who is going to win this match and go to the final. Definitely SRHకి ఇది మంచి మ్యాచ్ అని అనుకోవచ్చు, అండ్ వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు. సో we'll hope for SRH win here. And yes, that is preview for this match. Thanks for joining. Thank you.